అక్కడ మీ అందరు చాలా శాస్త్రీయమైన తరీకాతో చేస్తున్నారు, తక్కువ లేబర్స్తో పని చేపిస్తున్నారు, డ్రిప్ ఇరిగేషన్స్ ఇది అన్ని వాడుతున్నారు అండ్ చాలా దీంట్లో ఆధునీకరణ చేసుకుంటూ as compared to other crops మీరు చాలా బాగా చేస్తున్నారు. इसमें जितने भी यूरोपियन कंट्रीज हैं या फिर विदेश की जो भी देश हैं वहाँ पे फाइटो सैनिटरी नॉर्म्स जो हैं वो बहुत जो एक किसान थे वो कह रहे थे, इनफैक्ट जब मैं मार्केट भी गई थी तो जो यहाँ पे फर्टिलाइजर्स या यहाँ पे जो भी यूज़ करते हैं वो कुछ केमिकल्स होने की वजह से जो भी आपके फाइटो सैनिटरी नॉर्म्स हैं वो मीट नहीं कर पाते हैं. तो ठीक है, चलिए हम यूरोप यूएस उतने बड़े बड़े मार्केट टारगेट नहीं कर पाते उसकी वजह से. उसमें भी हमें DGFT లేదా मैडम మీ సహకారం కోరుకుంటున్నాము. दूसरा इशू क्या आया हाल फिलहाल में हमें आपने भी मेंशन किया अपनी स्पीच में, जो उसका भी काफ़ी प्रभाव होता है. जब मैं निज़ामाबाद आई तो उस समय ये ईरान US वॉर चल रहा था. जो हमारे अभी किसान हैं हल्दी के वो मेनली बांग्लादेश का UAE का रूट यूज़ करके बांग्लादेश की तरफ जाते हैं क्योंकि पाकिस्तान एयर स्पेस हम यूज़ नहीं करते. लेकिन ईरान और अमेरिका के बीच जो युद्ध चल रहा था उसकी वजह से वो एयर स्पेस भी हमारे किसान इस्तेमाल नहीं कर पाए. तो उसके फलस्वरूप काफ़ी डिस्ट्रेस सेल हुई हमारे यहाँ. एक समय मुझे जहाँ तक याद है जब मैं निज़ामाबाद आई भी नहीं थी तो पेपर में पढ़ते थे कि भाई 17,000 जा रहा है मेट्रिक टन, 18,000 जा रहा है. डिस्ट्रेस सेल की ऐसी परिस्थिति आ गई थी, चाहे वो कोविड हो या और भी जियोपॉलिटिकल सिनेरियोज हो, कि 8,000 रुपये तक उसका जो है दाम गिरा था. तो एक जो हम DGFT से एक्सपेक्ट करते हैं हमें ये जो इंश्योरेंस है इन द फॉर्म ऑफ प्राइस इंश्योरेंस जियोपॉलिटिकल कंडीशन से या फिर कई बार होता है कि जो वातावरण भी होता है वो भी अगर अनुकूल नहीं होता है तो राइतों को डिस्ट्रेस सेल करना पड़ता है किसान को रखते हैं. నేను కొన్ని కోల్డ్ స్టోరేజెస్ కూడా చెప్పాను DD గారు ఉండే మాకు. బట్ ఒక్కొక్క నెలకి అంటే ఒక్కొక్క బ్యాగ్ చొప్పున 14 రూపాయలు మీరు కట్టాల్సి వస్తుంది. దాని తర్వాత కూడా ఆ పరిస్థితి బాగుంటుందో లేదో అనేది గ్యారెంటీ లేదు. मतलब कोल्ड स्टोरेज में वो रखते हैं आ रहे हैं एक बस्ता का 1 kg का, उन्हें कम से कम 3 महीने का लॉकिंग पीरियड देना होता है. बस्ते का 10 से 14 रुपये खर्च पड़ता है और वो सारा खर्च किसान ही बेयर करता है. तो अगर देखिए हमारे किसान काफ़ी प्रोग्रेसिव हैं, स्पेशली आपको अंकापुर अगर आपको टाइम मिले तो कभी विजिट करें वहाँ पे. वो एक्चुअली गांव जैसा लगता नहीं है. ప్రిఫరెన్స్ ఇస్తారు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్కి. దానికి ఏంటంటే 40% ఆ 2 crores. మనకి తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి ఏంటంటే అడ్వాంటేజ్ ల్యాండ్ లాక్ ఏరియా. ల్యాండ్ లాక్ ఏరియాస్ అన్నిటికి కూడా 75% సబ్సిడీ అనమాట. ఓకే, అలాగే ఈ రైస్ మిల్లర్స్కి కూడా ఈ సార్టెక్స్ మిషన్స్ వాటికి కూడా సబ్సిడీ ప్రొవైడ్ అండర్ ద స్కీమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రకటించింది DGFT ద్వారా అని చెప్పింది. చాలా హ్యాపీ అనిపించింది, నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఢిల్లీ నుంచి వచ్చి ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు పండుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం గుర్తించి నిజామాబాద్ జిల్లాలో పసుపుని ఎగుమతి చేసేందుకు ఇక్కడికి అధికారులు వచ్చి మనకు వివరించడం అనేది నిజంగా వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా సార్. అక్కడి నుంచి వచ్చి వచ్చిన పసుపు తరఫున సార్ ఇప్పుడు ఒకటే చెప్పాల్సిన ఒకటే సార్, ఒక పసుపు రైతుగా మా ఊహ తెలిసినప్పటి నుంచి మా తాత తండ్రి అందరం పసుపు పండిస్తున్నాం సార్. ఆ పసుపు అంటే ఒక శుభం సార్, లక్ష్మి. పసుపు అంటే లక్ష్మి సార్. ఈ ప్రపంచంలో ప్రతి ఇంట్లో కులం లేదు, మతం లేదు, పసుపు అనేది ఖచ్చితంగా వాడతారు. ఏ దేశంలో అయినా సరి చేస్తే ఖచ్చితంగా పసుపు అనేది వాడతారు, ఏదో రకంగా వాడతారు. మరి అట్లాంటి పసుపుకు భారతదేశంలో వండే పసుపుకి అత్యంత వాల్యూ ఉంది సార్, విలువ. అందులో నిజామాబాద్ జిల్లా వండే పసుపు ఇంకా వాల్యూ సార్. ఈశాన్య రాష్ట్రాల్లో కురుకును ఎక్కువ వెళ్తుంది, కానీ ఇక్కడ పండించే మన మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పండించే పసుపులో మాత్రం కన్జ్యూమర్ ఎక్కువ వాడతారు సార్. అంటే ఫార్మర్ పండించిన పసుపును తినడానికి మాత్రం
చాలా ఉపయోగపడుతుంది. ఈశాన్య రాష్ట్రంలో పండింది కురుకుమ ఎక్కువ దగ్గర ఫార్మా కంపెనీకి పోతావచ్చు. ఏదేమైనా సార్ ఇప్పుడు సార్ మా పసుపు రైతుల సంఘం నుంచి ఇందూరు పసుపు అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసినాం సార్. ఇది బ్రాండ్ను చేసి ఇది ఆర్గానిక్, ఇక్కడ మిత్రుడు ఉన్నాడు మా అశోక్ గారు, ఆర్గానిక్ ఫార్మరు సార్. ఇది ఆర్గానిక్ మేలోనేమో పోవడం ఉంది. ఇందూర్ ఫార్మ్స్ ఏమో, నేను ఫౌండర్ ఆఫ్ ఇందూర్ ఫార్మ్స్ అని తెలుసా అందరికి. ఇందూర్ ఫార్మ్స్ ఏమో ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన కదా, స్టార్ట్ చేసిన ఏమని ఇప్పుడు మనం ప్రతిరోజు చూసే న్యూస్ల్లో 2 కామన్ న్యూస్లు ఏంటంటే, ఒకటి రైతు నష్టపోతున్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, పంట వండుతలేదు, పంట నష్టపోతున్నారు. సరే అని పంట మంచిగా పండించిన తర్వాత ఏమవుతుంది, రేట్ ఉండదు యాజ్ యూజువల్. ఇదైతే ప్రతిరోజు న్యూస్ ఇది. ఇంకొక న్యూస్ ఏంటంటే కల్తీ ఫుడ్ తింటున్నారు, అనారోగ్య పాలవుతున్నారు, ఇది ఇంకొకటి. ఈ 2 న్యూస్లు ప్రతిరోజు ఉండేటివి. సో ఈ రెండింటిని కామన్గా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, మంచి తిండి తినాలి, రైతుకి మేలు జరగాలంటే వాళ్ళ దగ్గర మనం కొనాలి, అంతే కదా. సో మా మమ్మీ డాడీ ఎట్లానో రైతులే కాబట్టి వాళ్ళు పండించిన పంటని మేము దానికి కొంచెం వాల్యూ యాడ్ చేసి అమ్మితే కన్జ్యూమర్ ఎట్లా ఉంటాడు, అదే కల్తీ లేకుండా మంచిది దొరుకుతుంది, నేను అది కొనుక్కొని తింటా అనుకుంటాడు కదా. సేమ్ అట్లనే నాకు సోషల్ మీడియానే ఒక వెపన్ లాగా అయ్యింది. నేను అంతకుముందే ఒక కాంటెంట్ క్రియేటర్ కాబట్టి ఒక జస్ట్ ఇందూర్ ఫార్మ్స్ అని ఒక పేజ్ క్రియేట్ చేసుకొని ఇట్లా మేము పసుపు పండించినాము, పసుపుని పొడి చేసి పంపిస్తాము ఇంటికి, కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అని చెప్పిన.